బండి సంజయ్పై బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తీరు మారడం లేదన్నారు. కేటీఆర్ని జైల్లో వేస్తామని అంటున్నారని, జైల్లో వేయడం కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి పనా అంటూ ప్రశ్నించారు. కేటీఆర్ మీద ఏ కేసులున్నాయని జైలుకు పంపుతారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని, కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి బండి సంజయ్ మధ్య అవగాహన ఉందని విమర్శించారు శ్రీధర్ రెడ్డి. కేంద్ర మంత్రి అయిన తర్వాత కూడా కొద్దిగా బుద్ధిగానం తెచ్చుకొని మాడతారు అనుకుంటే కేటీఆర్ని జైల్లో వేస్తామని మాట్లాడు. ఎందుకు జైల్లో వేస్తావు? దేని గురించి జైల్లోకి వేస్తావు? పోనీ అసలు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇది మంత్రుల పైన జైల్లో వేసేది? ముఖ్యమంత్రుల పైన? కేటీఆర్ మీద ఏమన్నా 10వ తరగతి పరీక్షా లీకుల కేసులు ఉన్నాయా? లేదా ఎమ్మెల్సీలకు డబ్బులు ఇస్తే దొరికిపోయిన కేసులు ఉన్నాయా? ఏం కేసులు ఉన్నాయని చెప్పేసి కేసులు పట్టిస్తావు? అది కూడా ఆయన కేంద్ర మంత్రి ఉండి హోంశాఖలో ఉండి నీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే అవినీతి చేసినామని చెప్పి నేను మాట్లాడుతున్నటువంటి విషయాల మీద నీకేమైనా ఆధారాలు ఉంటే ఓ కేసు పెట్టి నీ శాఖతో దర్యాప్తు చేయి. రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఎందుకు? ఇలా కాంగ్రెసు బీజేపీ కలిసి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డికి బండి సంజయ్కి పూర్తి స్థాయి అవగాహన ఉంది. ఈ అవగాహనతోటి కుట్రతోటి ఇలా బీఆర్ఎస్ని బలహీనపరిచేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందనే దానికి ఇది మరొక ఉదాహరణ.